కర్మగాలి రేపు ఎప్పుడైనా ఎలక్షన్స్లో పోటీ చేసినా చేయాల్సిన స్థితి వచ్చినా ఆ రోజు గురించి కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన విజయం ఏంటో తెలుసా? మన ప్రశ్నలకి ఆదిత్యనాథ్ గారి గురు బంధువు కూడా ముస్లిమే. యోగి ఆదిత్యనాథ్ గారి గురుబాయ్ ముస్లిమే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామీజీలు నాకు తెలిసి 90% దొంగలే. అందులో ఈడు ఒకడు 95% దొంగలేనంట. కానీ అక్రమంగా కట్టినటువంటి దేవాలయాలు కానీ తీసే దమ్ము ప్రభుత్వాలకు ఉన్నాయా? మొండ మోపి పీకేవలే కానీ మన వాటిల్లో తప్పులు లేవా అంటే చాలా ఉంటాయి. మన దానిలో తప్పులు లేవా అంటే ఉంటాయి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఢిల్లీ హైకోర్టు సాయిబాబా ఇష్యూలో ఇచ్చిన తీర్పు గురించి చాలామంది కమెంట్ చేయమని అడుగుతున్నారు. కమెంట్ చేయడానికి ఏం లేదండి. ఇది నిజంగా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే హిందూ జనశక్తి చేసిన పోరాటం యొక్క విజయం. అదేంటి వీడియోలు తీసేయమంటే విజయం ఏంటి అనుకుంటున్నారా? అదే విజయం. కారణం ఏంటి అంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? సాయిబాబాని కించపరుస్తూ పెట్టిన వీడియోస్ని తొలగించమని చెప్పింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేమెక్కడా కూడా సాయిబాబాని కించపరుస్తూ మాట్లాడలేదు, కేవలం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాం. ఇంకా చెప్పాలి అంటే క్వశ్చన్స్ రేస్ చేసాం. అండ్ దట్ టు సాయి సచ్చరిత్ర, షిరిడి సంస్థాన్ వాళ్ళు ముద్రించిన పుస్తకం ఆధారంగా ప్రశ్నించాం. కానీ గతంలో ఇలాంటిది ఏదైనా జరిగితే వాళ్ళని కోర్టుకు లాగి ఆ తర్వాత షిరిడీకి పిలిపించి షిరిడీలో వాళ్ళ చేత హారతులు ఇప్పించి క్షమాపణలు చెప్పించిన సాయిబాబా సంస్థానం ఇప్పుడు మనపైన క్రిమినల్ అండ్ సివిల్ లీగల్ యాక్షన్కి ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి మనల్ని సబ్జెక్టు తోటి బెండ్ చేయలేక, మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక లీగల్గా కోర్టుకు వెళ్ళి మన వీడియోస్ తొలగించాలి అంటూ ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, మేముగా అయితే వీడియోస్ తొలగించము. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ తర్వాత యూట్యూబ్ మీద ప్రెషర్ తీసుకొచ్చి మా వీడియోస్ని తొలగించేలాగా లేకపోతే జియోగ్రాఫికల్ రెస్ట్రిక్షన్ తీసుకొచ్చేలాగా ఏమైనా చేస్తే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ మన విజయం ఏంటో తెలుసా? మన ప్రశ్నలకి సంస్థానం ఇక ఎప్పటికీ సమాధానం చెప్పదు, ఇంకా చెప్పాలంటే చెప్పలేదు అన్న విషయం క్లారిటీ అయిపోయింది. సో హిందువులకి మనం ఇవ్వాల్సిన క్లారిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేసాము. అయితే ఈ మధ్యలో కొన్ని కుక్కమూత పిందెలు చాలా మాట్లాడేస్తా ఉన్నాయి. అందరికీ కౌంటర్ ఇవ్వటం మనకి సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇప్పుడు ఒక వీడియో చూడాలి. అలాంటి బ్యాచ్ల్లోంచి ఒకడు వచ్చాడు. అతను ఎవడో అఘోరా అంట, ఏదో పేరు కూడా బాలకృష్ణ అఘోరా అంట. తమ్నైల్ చూడండి. కేంద్రానికి ఆర్డర్స్, షిరిడి సాయిబాబా కాదు చాంద్ మియా అని పెట్టారు. మరి ఇప్పుడు బహుశా ఈ తమ్నైల్ మిస్లీడింగ్ అనిపిస్తుంది కదా, సాయి బాబా కాదు చాంద్ మియా అని చెప్పేసి. మరి ఈ వీడియోని ఉంచుతారా ఓడబీగుతారా మనకు తెలీదు. అయితే ఈ వీడియోకి మనం ఖచ్చితంగా మాట్లాడి తీరాలి, ఎందుకంటే దీంట్లో మాట్లాడింది అఘోరా అని చెప్పుకుంటున్న వ్యక్తి కాబట్టి. సో బాలకృష్ణ అఘోరా అని చెప్పే ఇతను గతంలో కూడా చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు. ఈ వీడియోలో కూడా యథావిధిగా తప్పుడు మాటలే మాట్లాడాడు, మంచి మాటలు ఎలాగో మాట్లాడాడు కదా. సో అతను మాట్లాడిన తప్పులకి ఇప్పుడు మన కౌంటర్ ఏంటో చూద్దాం. సాయిబాబా దేవుడా కాదా అనే దాని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఆయన్ని చాందమియాగా కొంతమంది పోలీసు ఉన్నారు, బ్రిటిష్ అంతకుడు, బ్రిటిష్ వాడు అని చెప్పి కొంతమంది ఇలా రకరకాలుగా పెడుతున్నారు. దీని మీద హైకోర్టు రెస్పాండ్ అయ్యింది. ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆర్డర్స్ పాస్ చేసిన ఆ వీడియోలన్నీ తీసేయడానికి పరిశీలించండి అని. దీని మీద కాశీ అఘోరా పీఠాధిపతిగా ఉన్నటువంటి బాలకృష్ణ స్వామి గారు కాశీ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. విన్నారు కదా, సాయిబాబాని బ్రిటిష్ హంతకుడు లేకపోతే ఇంకేదో హంతకుడు అంటూ మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించమన్నారట. నేనైతే ఇప్పుడు మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా కూడా వాళ్ళ ప్రామాణిక గ్రంథమైన సాయి సచ్చరిత్ర ఆధారంగానే మాట్లాడే కదా. సో ఇది మనకు సంబంధించింది కాదు. సో ఆ తీర్పు మనకు సంబంధించింది కాదు, మనకు వర్తించేది కాదు. మన వీడియోస్ పోతాయన్న భయం అక్కర్లేదు. పోయినా కూడా అందరూ అర్థం చేసుకోండి, ఒకవేళ ఆ వీడియోలు మన ఛానల్లోంచి డిలీట్ అయినా కూడా ఈ పాటికి అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. మీరు వాట్సాప్లో తిప్పగలరు, ఇన్స్టాల్లో తిప్పగలరు, ఫేస్బుక్లో పెట్టగలరు, ఇంకా ఇతరత్ర సోషల్ మీడియాలోనూ పెట్టగలరు. కాబట్టి నా ద బాల్ ఈజ్ నాట్ ఇన్ మై కోర్ట్ ఆర్ యువర్ కోర్ట్. అది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో పబ్లిక్ చూసుకుంటుంది. ఇక రెండో అబ్జెక్షన్, ఇక్కడ అఘోరా పీఠానికి సంబంధించి అని చెప్పేసి అన్నారు.
ఆ పేటంటూ ఆ పేట ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఈ బాలకృష్ణ స్వామి అనేవాడు అఘోర పీఠాధిపతి అని చెప్పుకుంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఒక అఘోరాన్ని పట్టుకుని అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి. నాకు తెలిసి అఘోర అంటే సర్వాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు మానవ మర్యాద, పరువు, ప్రతిష్ట ఇట్లాంటి గురించి పట్టించుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అలా పట్టించుకుని ఈ పెద్ద మనిషి మళ్ళీ నాకు ఫోన్ చేస్తే అప్పుడు ఈయన అడగాల్సిన పాయింట్లు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి, అన్నీ అడిగేద్దాం. ఓకే. తరచూ ఈ సాయిబాబా దాని మీద రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు సాయిబాబా దేవుడా, లేకపోతే కొంతమంది అన్నట్టు చాందిమియానా, ఏంటి అసలు? సరే, అసలు హిందువా, ముస్లిమా, ఇంకా వేరే మతం ఏదైనా ఉందా అనేది ఒక్క సేపు పక్కన పెట్టండి. సాయి బాబా కాదు అసలు సాయినాథ్. ఓకే. సాయినాథ్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన నాథ సాంప్రదాయానికి చెందిన ఆయన. సో సాయినాథ్ అంటున్నారు కాబట్టి నాథ సంప్రదాయానికి చెందిన ఆయన అని చెప్పేసి ఈ అఘోరా చెప్తున్నాడు. మరి ఇప్పుడు పోసాన్ అంకుల్ కూడా అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఇప్పుడు యేసు కూడా నాథ సంప్రదాయం అయిపోతుందా అఘోర్ గారు? చెప్పండి. ఈనేఓడి అన్నపోస అయితే చెప్పేవాడు శుద్ధపోస అని చెప్పి సాయినాథ్ అంటున్నాడు కాబట్టి సాయిది నాద సంప్రదాయమా? ఆడెవడో రోహిల్లా గడి ఇట్టాగే చెప్తా ఉంటాడు, సాయి లోటా పాత్ర ఎట్టుకున్నాడు, సటగా పట్టుకున్నాడు కాబట్టి నాద సంప్రదాయము అని చెప్పేసి చెప్పేస్తా ఉంటాడు. సో ఇప్పుడు ఈ అఘోరి కూడా అంటే పుస్తకాలు చదవటం మానేసి, శివధ్యానం చేసుకోవటం మానేసి, ఈ సోషల్ మీడియా వీడియోలు బాగా చూస్తున్నట్టున్నాడు. కేవలం ఆ రోహిల్లా గడి మాటలే ఇక్కడికి తీసుకొచ్చి మనకు అప్పచెప్తా ఉన్నాడు. ఒకవేళ సాయినాథ్ అన్న కారణంగానే సాయిది నాద సంప్రదాయం అయితే యేసునాథ అంటున్నందుకు యేసుది కూడా నాద సంప్రదాయం అవ్వాలి. ఏమో పేరుకేమో అఘోరి అని పెట్టుకుని ఇంత ఘోరంగా మాట్లాడితే ఎట్టా చెప్పు బాలకృష్ణ? మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, యోగి ఆదిత్యనాథ్ గారి గురు బంధువు కూడా ముస్లిమే. చెప్పట్లా మొత్తం రోహిల్లా గడ్డ డైలాగులు కాపీ కొట్టేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ గారి గురుబంధు అంట, గురుబాయిలే, అదే గురుబాయ్ అనాల్సింది అన్నాడు, గురుబంధు అన్నాడు. అట్లా చాలా పొరపాటు మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే ఘోరమైన పనులు చేయకూడదని అఘోర అయిపోయాను అనుకుంటున్నాడు, కానీ చాలా ఘోరంగా మాట్లాడతాడు. చివరిదాకా మీరు చూద్దరు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారి గురుబాయ్ ముస్లిమే, కానీ ఆయన సనాతన ధర్మంలోకి వచ్చేసి ఇక్కడ సన్యాసాశ్రమం స్వీకరించేసి పూర్తిగా సన్యాసాశ్రమంలోనే బ్రతుకుతున్నాడు. అంతేగాని ఆయన ఎక్కడ కూడా అల్లా మాలిక్ అని చెప్పట్లా. మరి ఆయన ముస్లిమే అని ఎలా చెప్తావు? ఇక్కడ మనిషి ముస్లింగా పుట్టడం తప్పు కాదు, ముస్లింగా బతకటం తప్పు కాదు, కానీ ముస్లింగా చెప్పుకుంటూ, ముస్లిం దేవుణ్ణి తలుచుకుంటూ, హిందువుల విశ్వాసాల మధ్య తంపులు పెట్టడం ఏదైతే ఉందో దాన్ని మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. అఘోరా చిచి, నిన్ను అఘోరా అని పిలవాలంటే నాకే సిగ్గేస్తుంది, కానీ కర్మ కొద్దీ పేరు పెట్టుకున్నావు అన్నట్టు పిలవాల్సి వస్తుంది అంతే. ముస్లిం డిఎన్ఏనా? గురు బంధువు కూడా ముస్లిమే, యోగి ఆదిత్యనాథ్ గారి గురు బంధువు కూడా. అలా అని చెప్పి ఒక స్థితిలోకి వెళ్ళిన తర్వాత కుల మతాలకి అతీతంగా ఉండేవాళ్ళు. నీ డెప్పకాయ ఏం కాదు. అక్కడ ఆ యాంకర్ ఏదో క్వశ్చన్ అడిగాడు, ఫస్ట్ దానికి తిన్నగా సమాధానం చెప్పాలి కదా. అంటే యోగి ఆదిత్యనాథ్ కూడా ముస్లిం డిఎన్ఏనా అన్నాడు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నువ్వు చెప్తున్న మ్యాటర్ని ఫాలో అవ్వట్లేదు, ఆయనకు తోచింది ఊహించుకుంటున్నాడు. నువ్వేదో శంకరాభరణం అనుకుని చెప్తున్నావు, ఆయనేమో అడవి రావుడు ఊహించుకుంటున్నాడు. అవతల ఆయనేమో ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు, 2 రోజులు అంటే 6 కదా అంటాడు. నువ్వేమో అంతే 2 రోజులు అంటే 8 కదా అంటున్నావు పెద్ద మేధావిలాగా. మా కర్మకి ఇప్పుడు నీ ఇంటర్వ్యూ పంపించి అన్నా ఇడికి కౌంటర్ చేయంటారు. ఏం చేయాలి? వాళ్ళకి కుల మతాలతో సంబంధం లేదు. నేను 3 సంవత్సరాల క్రితం చెప్పా, ఈ సాయినాథ్ గారి విషయంలో గనక కెలికితే మత విద్వేషాలు భయంకరంగా రెచ్చిపోతాయి అని. ఎవరు వినలేదు, ఎవరో ఎనరు. ఎందుకంటే నువ్వు ఎరుపని అందరికీ తెలుసు, నీ మాట ఊడు పట్టించుకోడు. ఈ సాయినాథ్ గారి విషయంలో కెలకొద్దా? మరి సాయినాథ్ గారు అల్లా మాలిక్ అంటూ హిందువుల్లోకి వచ్చి పెట్టినప్పుడు మాత్రం మత విద్వేషాలు రెచ్చిపోవు. ఎందుకంటే హిందువులు పుచ్చిపోతారు అప్పటికే సెక్యులరిజం అనే జబ్బుతోటి. వాళ్ళకి కావాల్సింది అదే, నీలాంటి సన్నాసులకి కావాల్సింది అదే. హిందువులు చావజచ్చి సెక్యులర్ అనే ఒక దిక్కుమాల బతకాలి, అదేగా నువ్వు కోరుకునేది. ఒరే నీకు మీడియాలో కనపడాలన్న గోలు ఉంటే నీకు పనికొచ్చే సబ్జెక్టులు ఏంటో ఎత్తుక్కో. ఇప్పుడు అఘోరీల మీద 100 ఉన్నాయి. ఇది వాళ్ళు శవాలను తింటారని, శవాలతో సెక్స్ చేస్తారని తప్పుడు చాలా ప్రచారం చేస్తున్నారు. వాటి గురించి ఏమన్నా చెప్పుకు చావు. అఫ్కోర్స్ నీకు అవి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే నువ్వే అఘోరివి కాదు. నీకు ఇక్కడ పిల్లల సంసారం ఎన్ని పెట్టుకున్నావు ఎవరికి తెలుసు? అడ్డమైన టాపిక్ల్లోకి దూరటం, మీడియాలో కనపడాలనే దుగ్ధతోటి తెలియని సన్నాసి మాటలన్నీ మాట్లాడేయటం. ఎవరి ధోరణి వాళ్ళది. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే మీకు ఒక బ్లాక్ షర్ట్ ఇస్తాం అనుకోండి, అది నాకు ఇష్టం లేదనండి, మీరు రేపటి నుంచి బ్లాక్ షర్ట్ ఇవ్వకండి నేను మిమ్మల్ని కమాండ్ చేయగలుగుతానా?
చేయలేను కదా. మీరెవరండి అసలు? మీరు వీళ్ళని పూజించొద్దు, వీళ్ళని పూజించవాకండి, ఈయన హిందువు కాదు, ఈయన ముస్లిం అని చెప్పడానికి. వారే బేవర్స్, అక్కడ మేం చెప్పేది కూడా అదేరా. ఇప్పుడు మేము వేసుకునే షర్ట్లు వీళ్ళు తీసేసి వాళ్ళు ఇచ్చిన షర్టు తొడుక్కోమని చెప్తున్నారు. మా దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో, మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఒక ముస్లింని తీసుకొచ్చి మాకు గురువుని చేసి మా నెత్తిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముస్లిం కాళ్ళ దగ్గర మా హిందూ దేవీ దేవతలను పెడుతున్నారు. అయ్యే వద్దని చెప్తున్నావు, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నల్ల సొక్క నక్క బొక్క అంటూ తిక్క కబుర్లు చెప్తున్నావు సన్నాసి. ఈ షిరిడి సాయినాథుడు భగవంతుడు అని ఆయన అస్సలు చెప్పుకోలేదు, మొట్టమొదటి విషయం. ఓకే. రెండు ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, గురువుని గురువుగానే ఆరాధించాలి. మీకు కొంతమంది పేర్లు చెప్తా. ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామీజీలు నాకు తెలిసి 90% దొంగలే. అందులో ఈవిడ ఒకడు 95% దొంగలేనంట. కానీ మహారాష్ట్రలో షిరిడీలో కూసున్న సాయిబాబా మాత్రం గొప్ప గురువు అంట. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవరికంటే గొప్ప గురువు? ఏ విధంగా గొప్ప గురువు? ఇది విమర్శ కాదు, దోషణ కాదు, క్వశ్చన్ చేస్తున్నాము. వ్యాసుడి కంటే ఎలా గురువు? అఫ్కోర్స్ దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి దత్తాత్రేయుడితో నేను పోలికి పెట్టను. వ్యాస భగవానుడి కంటే ఎలా గొప్ప గురువు? సుఖ మహర్షి కంటే ఎలా గొప్ప గురువు? శంకర భగవత్పాదుల కంటే ఎలా గొప్ప గురువు? వీళ్ళందరూ కాదు, ఇప్పుడుంటున్న పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతుల కంటే ఏ విధంగా గొప్ప గురువు? లేదు, ఇప్పుడున్న ప్రవచనకర్తలు మన సామవేదం గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకంటే ఏ విధంగా గొప్ప గురువు? కారణాలు చెప్పండి, కన్విన్స్ చేయండి. మీరు గురువు అనుకుంటారో దేవుడు అనుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మాకు అనుమానం వచ్చింది, మా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తే అయిపోయేదానికి ఆన్సర్లు చెప్పకుండా ఇంత ఖర్చు పెట్టి కేసులు ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు ముంబై హైకోర్టులో, అక్కడ కూడా కాకుండా ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకోర్టులో కూడా కేసులు వేసారు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టారు, సివిల్ సూట్లు వేస్తున్నారు, కోట్లకు పరువు నష్టం దావాలేస్తున్నారు. ఇంత పంచాయతీ ఎందుకు? ఒక్కసారి మమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టేసి ఇదివరా మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇది అని ఓపెన్ డిబేట్ పెట్టేస్తే అయిపోతుందిగా. అవి చెప్పకుండా ఏమంటారు, మీరెంత, మీ స్థాయి ఎంత అంటారు. మళ్ళీ ఏమంటారు, సాయిబాబా అందరినీ గౌరవించాడు, సమానంగా చూశాడు అంటారు. మళ్ళీ మేము క్వశ్చన్ అడిగితే మాత్రం మీ స్థాయి ఎంత అంటారు. దీన్నే కదా హిపోక్రసీ అనేది. అంత హిపోక్రసీ ఉన్న ఈ భక్తులు ఇవాళ మాకొచ్చి శుద్ధులు చెప్తున్నారు. వాళ్ళకి ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు కూడా తోడొస్తున్నారు. సాయి నాద సాంప్రదాయం అయితే వస్తారు. నాద సాంప్రదాయం కాకపోతే అవధూతలు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అవధూతలు అనేటువంటి ఉంటారు కదా, వాళ్ళ ఉదాహరణగా చెప్తున్నాను నేను. అలాగే ఒకవేళ సాయి నాద సంప్రదాయంలోకి వస్తే చెప్పాల్సింది నాద సంప్రదాయానికి సంబంధించిన అఖాడాల వాళ్ళు చెప్పాలి. నువ్వెవడు అసలు చెప్పడానికి? నువ్వేమన్నా నాద సంప్రదాయంలో ఉన్నావా? నీకు ఆ సంప్రదాయం గురించి అఫ్కోర్స్ నీకు అసలు ఏమీ తెలియదని అర్థమవుతుంది. కానీ దమ్ముంటే ఏదన్నా ఒక అఖాడా నుంచి చెప్పించండి, సాయిది నాద సంప్రదాయమే, మేము సర్టిఫై చేస్తున్నాము అని చెప్పేసి. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితి ఉంది కదా వీళ్ళకి. అలాగే మేము ఛాలెంజ్ అనగానే మోహన్ భగవత్ గారితో కూడా చెప్పించే స్థితి ఉంది కదా. అలాగే నాద సంప్రదాయానికి సంబంధించిన అఖాడాలతోటి కూడా ఒక మాట చెప్పించే అవకాశం ఉంటే చెప్పించండి. అప్పుడు మాకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే పరమ కరుడుగట్టిన హిందుత్వవాదులుగా ఉండాల్సిన నాగ సాధువులు లేకపోతే నాద సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కూడా పొల్యూట్ అవుతున్నారా లేదా అనేది మాకు తెలుస్తుంది. సో ఆ ప్రయత్నం కూడా ఒకసారి చేయండి. అలాగే ఇప్పుడు మనం చెప్తే తప్పు అవుతుంది, కానీ రమణ మహర్షి గారు ఉన్నారు కదా, ఆయన్ని భగవాన్ రమణ మహర్షి అని అంటారు. ఎందుకంటున్నారు? జన్మించిన తర్వాత భగవంతుడు ఎలా అవుతాడు? నీ మామ తడికేమవదా? రాముడు జన్మించాడు, భగవాన్ కాదా? శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు, భగవాన్ ఉవాచ అంటూ భగవద్గీతలో కీర్తించలేదా? ఆయన గురించి మెన్షన్ చేయలేదా? మరి రాముడు కృష్ణుడికి జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు భగవంతులు అయినప్పుడు రమణ మహర్షిని భగవంతుడు అనుకుంటే నీకొచ్చిన నొప్పేంటి? అయినా పురుష సూక్తంలో సాక్షాత్తు పరమాత్ముడి గురించి చెప్పారు కదా, అజాయమానో బహుదా విజాయితే అని చెప్పేసి. అసలు పుట్టుకే లేనివాడు మన కోసం అనేక జన్మలు తీసుకుంటాడని చెప్తున్నారు కదా. నీకు మరి ఏ తాడు బొంగరం తెలియకుండా అక్కడ టీవీ ఛానల్లో కూర్చుని, నీకు కాదు నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను కూర్చోబెట్టుకున్న అతను పేరేంటో నాకు తెలీదు, అతను అనాలి ఫస్ట్. అలాగే ఈ షిరిడి సాయినాథులు వారు కూడా ఎన్నో రకాలుగా రకరకాల వాసుదేవానంద సరస్వతి ఆయన్ని టెంబే స్వామి అంటారు. ఈ టెంబే స్వామికి షిరిడి సాయినాథుల వారికి మంచి సత్సాంగత్యం ఉంది. నువ్వు చూసావా? పోనీ టెంబే స్వామి చెప్పారా? ఊరే ఆడబడితే ఆడ ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? వాసుదేవానంద సరస్వతి ఎక్కడో పేరు చెప్పాము అని అనుకుంటా. ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి గురించి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కూడా ఒకనొక సమయంలో చెప్పున్నారు.
కానీ వీళ్ళు అది ఎవరిని కూడా దేవుడు పక్కన అంటున్నారు కదా, వీళ్ళు ఎవరిని దేవుడు అంటున్నారు, ఒక సాయిబాబానే దేవుడు అంటున్నారు కదా, ఇక్కడే కదా ఇష్టి వస్తుంది. దేవుడు అంటలేదండి, గురువుగా భావించి ఆయనే దేవుడు అని అనుకుంటున్నారు. నీ పెచ్చకి పైత్యానికి ఒక అంత్యం కనపట్లేదయా. ఇప్పుడు ఆడెవడో మైనంగాడు ఉన్నాడు, ఆ మైదానంగాడు లేకపోతే రోహిల్లాగాడు, వీళ్ళు ఏం చెప్తున్నారు? సాయి శివుడే, వేదంలో చెప్పబడ్డ పరమపురుషుడు సాయే అంటూ మాట్లాడుతున్నారు. అంత పరమపురుషుడైతే సాయి గురించి మరి ఖురాన్లో కూడా ఉండాలిగా, ఎందుకు లేదు? కేవలం ఇట్లాంటి లత్కోర్ మాటలన్నీ మన వేదాల్లో ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మేము హిందువులను చూస్తూ కూర్చోవాలా? భగవంతుడు అనుకోవట్లేదంట, గురువును భగవంతుడే చూస్తున్నారంట. ఇట్లాంటోడు నువ్వు కవరింగ్ చేయాలంటే నీకు చాలా జ్ఞానం కావాలరా బాబు. నీకు ఆకేదో పువ్వేదో తెలియదు. ఎందుకు నా బొచ్చు బీకిస్తే నీకు కొనేదో మొనేదో తెలియదు. నీకెందుకు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నావు? పోయి నీకు ఎక్కడైనా శవం కావాలని దొరుకుద్దేమో చూసుకో, ఎత్తుకుని పూజలు చేసుకో. ఆయన దేవుడు అని ఆయన చెప్పుకోలే, ఎక్కడ చెప్పుకోలే, ఎప్పుడు చెప్పుకోలే. అలాగే కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద వారి గురువు గారు మౌనస్వామి పీఠం స్థాపించిన ఆయన, ఆ మౌనస్వామి వారికి సాయినాథుల వారికి మంచి సంబంధాలు ఉండేవి. ఏంటి ఆ సంబంధాలు? ఆ కుర్తాళం పీఠం గురించి నువ్వు మాట్లాడుతావు, సిద్ధేశ్వరానంద స్వామి అని. నేను కర్మగాలి హిందువులందరికీ శత్రువుని అయిపోతానని మాట్లాడట్లేదు, కానీ ఆయన రాసిన కొన్ని పుస్తకాలు చూస్తే ఎందుకులే. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ఏది చేయాలో అది చేస్తే బాగుంటుందండి. నా మతంలో ఉంటూ నా మతాన్ని గౌరవిస్తూ ఎదట వాడే మతాన్ని కించపరుస్తూ ఉన్నప్పుడు నేను మతంలో ఉన్నట్టా లేనట్టా? నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని నేను గౌరవిస్తా. ఏమండి, మతం ఇష్యూ కాదు కదా ఇక్కడ మతం ఇష్యూ కాదు, ఈయన ముస్లిం. ఇక్కడ మతం ఇష్యూ కాకపోయినా కులం ఇష్యూవేగా. ఇది ఎప్పుడు పెట్టారు? అసలు సాయిబాబా విషయంలో కులం ఎక్కడొచ్చింది? ఏం చేస్తాడు చూద్దాం. ఇప్పుడు మీరు అన్నది ఇందాక ఏదో చాంద్ రామ చాంద్ శ్యామ ఏంటి చెప్పారు? చాంద్ మియా. చాంద్ మియా, రైట్. ఆయన ముస్లిమే అనుకుందామండి. అయితే వచ్చిన నష్టం ఏంటి? పీర్ల పండక్కి హిందువులు వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్తున్నారు? అది పక్కన పెట్టే, రైట్ ముస్లిమే అయితే ఏమైద్ది అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు అగోరి ఎందుకు అయ్యావు? మొత్తావల్లినో మౌల్వీనో అవ్వాల్సింది కదా, మరి ఎందుకు అవ్వలేదు? అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని నువ్వు కూడా హమ్ కిసీ సే కమ్ నహీ హై, మాది స్నానం మాసంకి ఏక్ బార్ కర్తాయి అని చెప్పేసుకోవాల్సింది కదా. అక్కడ కూడా ఇదే పనిగా చేసేది, అక్కడ కూడా అంతే, ఏది కావాలంటే తినొచ్చు కదా. మరి నువ్వు అగోరి ఎందుకు అయ్యావు? అడ్డగాడిదలాగా మాట్లాడతాం కాదు, అంతో ఇంతో జ్ఞానం పెట్టుకుని మాట్లాడాలి. అగోరి అంటాడు, వయసుకి మర్యాద ఇవ్వాలన్నా కూడా ఇవ్వబుద్ధి కావట్లేదు. ఎందుకు ఆపలేకపోతున్నారు? నీలాంటి అదవులు ఉండబట్టే మేము ఆపే ప్రయత్నమే చేస్తున్నాం. ఇప్పుడు స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండగకైనా, లేకపోతే కడప పెద్ద దర్గాకైనా, ఇక్కడ జేపీ దర్గాకైనా, లేకపోతే ఇంకో వీపీ దర్గాకైనా సరే హిందువులు వెళ్ళొద్దు, హిందువులకి పీర్లకి సంబంధం లేదు అనే చెప్తాం కూడా. కానీ మధ్యలో నీలాంటి సన్నాసిగాళ్ళు సత్రకాయగాళ్ళు వచ్చేసి హిందువులు వెళితే తప్పేమిటి అని మాట్లాడతారు. అక్కడ వస్తుంది రా దుబ్బంతా, అక్కడ వస్తుంది. నెల్లూరులో రొట్టెల పండుగ బాగా వెళ్తారు హిందువులు. ఇందాకటి నుంచి ఆ కుడి చేత్తో ఆ ముక్కుని ఏం పనులు రా రే? లైవ్లో ఉన్నావురా నువ్వు, లైవ్లోనే ఇన్ని ఘోరాలు చేస్తున్నావు అంటే ఆఫ్ ద రికార్డ్ ఇంకెన్ని ఘోరాలు చేస్తున్నావు నాకు అర్థం కావట్లే. ఇంటికి వెళ్తున్నారు? గుంటూరులో మస్తాన్ దర్గాను ఏదో ఉంది, హిందువులు వెళ్ళట్లేదా? అవును, కడపలో కూడా ఉంది దర్గా, దానికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ మూసేయండి అని అంటే నిజంగా చేయాల్సింది ఏంటంటే అక్రమంగా కట్టినటువంటి దేవాలయాలు కానీ, అక్రమంగా నిర్మించినటువంటి మసీదులు కానీ, అక్రమంగా నిర్మించినటువంటి చర్చిలు కానీ తీసే దమ్ము ప్రభుత్వాలకు ఉన్నాయా? మొండమోపి పీకేవలే కానీ ఇక్కడ అక్రమ మసీదులు అక్రమ చర్చిలు ఉంటాయి, కానీ అక్రమ దేవాలయాలు అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా ఎక్కడో రేర్, అది కూడా అస్సలు లేవు అని ఎందుకు అనాలి అన్న ఉద్దేశంతో అంటున్నా, కానీ నాకు తెలుసు అసలు ఉండవు. కారణం ఏంటంటే మసీదు అక్కడ దేవుడు ఉండడు, అది కేవలం ప్రార్థన చేసుకునే ఒక కట్టడం మాత్రమే. అలాగే చర్చ్ అది కూడా అంతే, అక్కడ దేవుడు ఉండడు, అది కూడా ప్రార్థనా స్థలం మాత్రమే. కానీ దేవాలయంలోకి మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో భగవంతుడు స్వయంభూగా అవతరిస్తాడు, కాబట్టి అక్కడ దేవాలయం కట్టుకుంటాము. అది మా విశ్వాసం, హిందువులది, నీది కాదు. నువ్వు సగం హిందూగాడివి, బొందుగాడివి. మా విశ్వాసం ప్రకారం భగవంతుడు వెలుస్తాడు, అక్కడ విగ్రహ రూపంలో వెలవచ్చు, స్వయంభూగా వెలవచ్చు, అలాంటి చోట మేము కట్టుకుంటాం. ఒకవేళ భగవంతుడు వెలవకపోయినా మేము విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహంలో భగవంతుడిని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం, కాబట్టి అది అక్రమం కాదు, మా విశ్వాసము. మరి నువ్వు అక్రమ ఆలయాల్ని కూలుస్తారా అంటున్నావు. రోడ్డు విస్తరణలో చూడరా పోరంబోక,
రోడ్డు విస్తరణలో ఎక్కడ చూసినా సరే దేవాలయాలే కూలుస్తున్నారు. ఎక్కడ మసీదులు దర్గాలు కూల్చట్లా, ఎక్కడో రేరుగా ఒకటి అర, అది కూడా ఎందుకు, వాళ్ళకి డబుల్ ద ప్యాకేజ్ ఇచ్చేసి పెద్ద స్థలం ఇచ్చి కట్టుకోవటానికి డబ్బులు ఇస్తే వెళ్తున్నారు. కానీ హిందూ దేవాలయాలు ఎవరి పర్మిషన్తో సంబంధంలా, రోడ్డు వైడనింగ్ కావాలి, తీసేస్తున్నాం, తీసేసుకోండి, ఎందుకంటే ఇది మా దేశం అభివృద్ధి చెందాలి కాబట్టి మాట్లాడుతున్నాం. మరి నువ్వు మొండమోపి ఒక్క చోట ఒక్క దేవాలయం కాడికన్నా వెళ్ళి దేవాలయాన్ని ఎలా కూలుస్తారా అని చెప్పేసి ఇలా ముక్కులు సరి చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఏం చేసావా? మొక్క పురుగు మొక్కవాడా. యూట్యూబ్ లో మాట్లాడటం అనేది డబ్బుల కోసం మాట్లాడతారు, వ్యూవర్షిప్ల కోసం మాట్లాడతారు, సంపాదించడం ఎలా అనే దీంట్లో మాట్లాడతారు. అవన్నీ లెక్కలో వేసుకుంటే అసలు మీరు ఏదో ఒక సాయిబాబా గురించి మాట్లాడుతున్నారని కాదు, భగవంతుడినే రాజకీయాల్లోకి లాగుతున్నారు కదండి. అది హిందువులకు అర్థమవుతుందా? వీడు ఎటు పక్కన మాట్లాడుతున్నాడు, ఎవరి భాష మాట్లాడుతున్నాడు? ఇట్లాంటి వాడితో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి వాడితో కాదు ఇలాంటి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పటికైనా ఆలోచించండి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే దీని మీద షిరిడి సంస్థాన్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏముందంటే సాయిబాబా అని, చాంద్మియా అని, జిహాదీ అని, బ్రిటిషర్ల గూఢాచారి అని, హంతకుడని, రేపిస్ట్ అని, దోపిడీదారని, మత మార్పులు చేసేవాడని ఇలా రకరకాలుగా ఆరోపిస్తూ కొన్ని వీడియోలు పెట్టారు. ఆ వీడియోని మీరు తీసేయండి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు. కరెక్టేనండి, పెట్టారు. రేపిస్ట్ అని పెట్టారు, ఇంకోటి అని పెట్టారు, మత మార్పిడి చేస్తారని పెట్టారు. ఈ చెప్పిన ఎదవలు ఎవరన్నా చూసారా? మరి ఈ యదవ ఎక్కడన్నా చూశాడా? అలా చెప్పిన యదవల గురించి మాట్లాడుతున్నాడు కదా, ఈ యదవ అన్ని చూసే మాట్లాడుతున్నాడా? కనీసం సాయి సచరిత్ర మొక్కవన్న తిరగేసిన ఉండబోపోయినా ఈడు అసలు ఈ సాయినాథుల వారిని పాపం ఈ నోరు తెరిస్తే సాయిబాబానే వస్తుంది, కానీ దాన్ని కవర్ చేసుకుంటూ సాయినాథుల వారిని అంటూ సాయిని నాద సంప్రదాయానికి సంబంధించిన వాడిగా చూపించడానికి ఈడిపడుతున్న కష్టం ఉంది చూశారు. నీడి భూతే ఈడి భవిష్యత్తు. ఫస్ట్ కెలికింది స్వరూపానంద, ఆయన కాలం చేశారు అంటే కెలకట వెంట్రా కబోది. ఆయన ఫస్ట్ హిందువులారా మాట్లాడండి, మన ధర్మంలో వైదికమైన వాటికే తప్ప అవైదికాలకి స్థానం లేదు అని గురువుగా మార్గదర్శనం చేశాడు. ఆయన్ని పట్టుకుని స్వరూపానంద అంటే బొడ్డుకోసి పేరు పెట్టి పిలుస్తున్న బాడకవు నువ్వెవడరా అసలు? మనకున్నటువంటి వాక్ స్వాతంత్రంగానే వాడుకోవాలండి. నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడటం వచ్చని రోడ్డు మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అమనాభూతులు తిడితే ఊరుకుంటారా ఎవరన్నా? అదే మరి అమ్మనాభూతులు తిట్టినోడిని క్వశ్చన్ చేయాలి, అంతేగాని ప్రశ్నించిన ప్రతివాడిని వాడి దగ్గర సమాధానం లేని ప్రశ్న అడిగాడు కాబట్టి నన్ను దూషించాడు, ద్వేషించాడు, అవమానించాడు అంటూ తప్పుడు కేసులు పెట్టకూడదురా గోరి. అది చెప్తుంది. నిజంగా ఇది బాగుంది. నువ్వు అఘోరి కాదురా, గోరి, మహమ్మద్ గోరిగాడి లాగా. మన వాటిల్లో తప్పులు లేవా అంటే చాలా ఉంటాయి. ఎంతసేపు ఎదుటివాడి మతాన్ని కించపరుస్తూ పబ్బం గడుపుకోవటం అనేటువంటిది నా దృష్టిలో కరెక్ట్ కాదు. మన దానిలో తప్పులు లేవా అంటే ఉంటాయి, ఎందుకంటే నీలాంటి తప్పుడు ఎదవలు ఉన్నప్పుడు ఉంటాయి. అంతేగాని మన గ్రంథాల్లో ఒక్క తప్పు కూడా లేదు. హిందూ గ్రంథాలన్నీ 100కి 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. తప్పులే ఉన్నా ఉంటే నీ దృష్టికి తప్పు అనిపించినాయి అంటే చెప్పరా సోంబేరి, అప్పుడు మాట్లాడుకుందాం. పనికి మాట్లాడు. అది ఏ దేవుడైనా సరే ఇప్పుడు నేనున్నాను, మీరున్నారండి, మీది నాది ఒకటే కులం అనుకోండి, వేరే కులం వాళ్ళు మనతో స్నేహం చేయకూడదా? మరి ఎందుకు అసలు ఇప్పుడు ఇవన్నీ సాయిబాబా మీద ఎందుకు తరచూ ఇట్లాంటి ప్రచారం జరుగుతూ ఉంటుంది? అసలు ఇక్కడ కులాలకి స్నేహాలకి ఎవడ్రా సంబంధం పెట్టింది? ఒరే నువ్వు మాట్లాడరా, కెమెరా ఆఫ్ చేసుకుని మాట్లాడరా, ఆ దరిద్రాలు చూడలేకపోతున్నాను రా. నువ్వేమో గురివురా, ఎంత మురికిగా ఉన్నావు. అదే ఏళ్ళు ఎక్కడో పెడతావు, అదే ఏళ్ళు నోట్లో పెడతావు. చీ. నా ఏమో ఓసిడి, నీ దరిద్రాలు నాకు వీసీడీలో కనపడుతున్నాయి. ఇప్పుడు షిరిడి సంస్థానం వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు సాయిబాబా గురించి నెగిటివ్ గా ప్రచారం జరుగుతున్నా కానీ ఏమన్నా పట్టించుకున్నారా? వాళ్ళు పట్టించుకోవాలి. క్రాష్ పూర్తిగా లిమిట్ అయిన తర్వాత ఇంటర్ మళ్ళీ చెప్పది క్రాష్ పూర్తిగా లిమిట్ అయిన తర్వాత అది క్రాస్ లిమిట్ అయిపోవటం కాదురా, లిమిట్స్ క్రాస్ అయిపోయారు అని చెప్పాలి. ఓహో, ఆ ఛానల్ బహుశా నీ స్టాండర్డ్స్కి తగ్గట్టే ఉందిలే, నీ సబ్ స్టాండర్డ్ మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు.
సంతోషం. నీలాంటి వాడితో అట్లాగే మాట్లాడించాలి. మాట్లాడుకోండి. నాకు తెలిసి తెలుగు వాళ్ళ మీద 21 మంది మీద కేసులు పెట్టారు. ఉమ్, దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఈ మొన్న నేను మహారాష్ట్ర న్యూస్ లో చూశాను, ఉమ్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు దారిని పోయే దాన్ని నెత్తిన తెచ్చుకొని రాసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు దారిని పోయే దాన్ని నెత్తిన తెచ్చుకోవడం రాసుకోవటం అంటే గవర్నమెంట్ ఏపీ సాక్స్ అని ఒక సంస్థ పెట్టింది ఇదివరకు, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని చెప్పేసి, అలాగే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి నాకో అని ఒకటి పెట్టారు. వాళ్ళు ఎవడు ఇష్టం వాడిది హైవేల మీద దారిని పోయే దరిద్రాలన్నింటినీ మనం ఎందుకు అడ్డుకోవాలి అని అనుకోకుండా ఎందుకు చెప్పింది గవర్నమెంట్? ఎందుకంటే ఎయిడ్స్ అనేది ప్రబలిపోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కాలర్ ట్యూన్లు కూడా పెట్టేశారు. తిరిగినోడు కొత్తది, తిరిగి తెచ్చుకున్నోడిని మనం ఏం చేస్తాం అని చెప్పేసి గవర్నమెంట్ వదిలేలా. బాధ్యతగా కోవిడ్ పట్ల అవగాహన కల్పించడం కోసం కాలర్ ట్యూన్లు పెట్టింది, ఖాళీగా ఉన్న చోట్ల పోస్టర్లు వేసింది, లాక్డౌన్లు కూడా పెట్టింది. ఎందుకంటే మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి, ప్రభుత్వం బాధ్యతగా అనుకుంది కాబట్టి. అలాగే మేము కూడా సనాతన ధర్మానికి ఏదైనా హాని కలిగేలాంటి అంశాలు ఉంటే వాటి గురించి హిందువులకి అవగాహన కల్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి. నీలాగా అమ్ముడు పోయిన అడ్డగాడిదలతో మాకేంట్రా ఊరకొక్క అని నేను ఈజీగా తీసి పక్కన పడేయచ్చు నీ గురించి. కానీ నువ్వు కూడా మాలో ఒకడవే కాబట్టి నిన్ను దారిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ వీడియో చూసి నువ్వు కూడా మారితే నాకు సంతోషం. అర్థమైందా? కంటెంట్ ఏం లేవా? ఇది ఒకటే నా కంటెంట్. ఇలా చాలా ఉన్నాయండి సిఎస్ఆర్ గారు. మనం ఇవన్నీ కూడా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఇక్కడ చూడండి, సాయిబాబా ఉండాల్సింది దేవాలయంలో కాదు దర్గాలో. ఈ స్వామీజీ ఎవరు? ఆయన ఫోటో పెట్టేశారు, చూసారా? వాళ్ళకి సరిగ్గా కనపడలా, ఇప్పుడు చూపిస్తారు చూడు. పోన్లే, మొత్తానికి నేను స్వామీజీలాగా ఆనే ఇడికి. ఆ స్వామీజీ కనపడట్లేదు నాకు ఎవరో గాని. చూడండి, ఆయన స్వామీజీ కాదే, ఆయన స్వామీజీ కాదే. నేను స్వామీజీ కాదు, కానీ చాలా మంది స్వామీజీల కంటే ధర్మం విషయంలో నిజాయితీగా పనిచేస్తున్నోడ్నే అగోరి. చాలా మంది స్వామీజీల కంటే ధర్మం విషయంలో, గ్రంథాల విషయంలో స్పష్టంగా చెప్తున్నాను పోరంబోక. కాకపోతే ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి నీలాంటి వాడికి ఈ భాష వాడుతూ ఉన్నాను. లేదంటే నేను కూడా కాషాయం కట్టుకుని స్వామీజీలాగా ధర్మం ఎంతో గొప్పది, అన్ని మతాల్ని గౌరవించాలి అని చెప్పి తప్పించుకోవచ్చు. నేను అలా చెప్పి తప్పించుకునేవాడిని కాదు రా లుచ్చా. నేను ధర్మం విషయంలో స్పష్టంగా చెప్తాను కాబట్టి నా భాష చాలా మందికి నచ్చకపోవచ్చు. నేను ఎవరినో మెప్పించడానికి రాలేదు, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు వేయించుకోవడానికి రాలేదు. కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను. కర్మగాలి రేపు ఎప్పుడైనా ఎలక్షన్స్లో పోటీ చేసినా, చేయాల్సిన స్థితి వచ్చినా ఆ రోజు గురించి కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, గుర్తుపెట్టుకో. లైఫ్లో లలిత్ కుమార్ మాట్లాడిన ఏ ఒక్క మాటకి కూడా ఏ రోజు రిగ్రెట్ అవ్వడు. అయ్యో నేను ఆ రోజున ఏదో అనవసరంగా మాట్లాడానండి, రాజకీయాల్లోకి వచ్చాక ఇట్లాంటి పద్ధతులు మార్చుకుంటానండి అని చెప్పను. ఇది కావాలంటే కట్ చేసి ట్రెండింగ్ చేసుకోండి, కట్ చేసి స్టోర్ చేసుకోండి. అంటే మీ కర్మగాలు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే ఆ రోజున ఒక్క స్టేట్మెంట్ అన్నా సరే, నేను హిందూ సంఘం నడుపుతున్నప్పుడు లేకపోతే హిందుత్వం కోసం మాట్లాడుతున్నప్పుడు అదేదో ఆవేశంలో మాట్లాడాను అని ఒక్క మాట దిద్దుకున్నా సరే ఆ రోజు నీ వీడియోని ట్రెండ్ చేసుకోండి. అండ్ ఇంకోటి నేను చెప్తున్నా, నేనంటూ పోటీ చేయాల్సిన రోజే వస్తే నాకు హిందూ ఓట్లు తప్ప ఈ పాషండ మతాల ఓట్లు అక్కర్లేదు కూడా. అంత కాన్ఫిడెంట్గా, అంత కాంక్రీట్గా ఉంటా. కానీ ఎవరు మొత్తం మీద సాయిబాబాని ఈ విధంగా దూషించడం అనేది అసలు ఎందుకు జరుగుతుందంటే, హిందువుల్లో చిచ్చు పెట్టాలనా, లేకపోతే హిందూ దేవుడు కాదని ముస్లిం అని మత సామరస్యాల్ని రెచ్చగొట్టి. ఏంట్రదే మళ్ళీ చెప్పు. మత సామరస్యాల్ని రెచ్చగొట్టి ఒరే, మత సామరస్యాన్ని రెచ్చగొట్టి కాదురా, మత వైషమ్యాలు, మత విద్వేషాలు, మత ఘర్షణలు ఇలాంటి పదం వాడాలి. సామరస్యాన్ని రెచ్చగొట్టేది ఏంట్రా సత్రకైగా. నీలాంటోడు ధర్మం గురించి చెప్పడం మా కర్మకి. నీలాంటోడు గురించే వచ్చింది వెనకటికో సామెత, సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వే చేసేవాళ్ళు బాగుండాలా, మేము బాగోవద్దా అన్నాడంట. అట్లా ఉంటుందిరా దరిద్రం. ఛీ, నానా గొడవ చెయ్యాలి అని, అంతకు మించి వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు. మాట్లాడటానికి టాపిక్ లేక, ఏం టాపిక్స్ తీసుకోవాలో తెలియక, సాయిబాబా అసలు నిజంగా చెప్పాలంటే ఒక హిందువు. చాలా మంది చాలా ఏమండి ఆధారం ఏంటి మరి? ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగాడు.
పెరిగితే హిందూ అయిపోతాడా? పుట్టింది ఎక్కడో చెప్పు అసలు ఫస్ట్. ఎక్కడ పెరిగాడో సెకండరీ. కానీ పెరిగిన దానికి కూడా బ్రాహ్మణులకి సంబంధం లేదు. అయినా నువ్వేదో చెప్తున్నావు కాబట్టి మరి పుట్టింది ఎక్కడ? ఏదో పెద్ద పీకుడుగాడిలాగా సాయిబాబా హిందూవే అంటున్నాడు. ఏదో నువ్వే బొడ్డుకొచ్చి పేరు పెట్టినట్టు, నువ్వే ఉపనయనం చేసి ఏదో జన్యం వేసినట్టు మాట్లాడుతున్నావు. సో ఇప్పుడు ఇంతకీ సాయిబాబా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. సాయిబాబాది సంస్థానం హైకోర్టులో వేయటం కరెక్టేనా? 1010% కరెక్టేనండి. ఎవరిని కించపరచకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. పాపం వీడి గ్రంథాల గురించే తెలియదు, రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది? రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అని కొన్ని ఉంటాయి. అందులో వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉందరా మైదానంగా. ఆ స్వేచ్ఛని వినియోగించుకుంటూ ఎవరినైనా ప్రశ్నించవచ్చు. చివరికి సుప్రీంకోర్టు తీర్పుల్ని ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. సాయిబాబా ఏమీ దిగొచ్చేయలేదు, సాయిబాబాని కూడా ప్రశ్నించవచ్చు. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి సమాధానం చెప్పకుండా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇంకా కోట్లు కూడా అయ్యి ఉండొచ్చు, ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కాబట్టి పవర్ఫుల్ లాయర్లని వాడేసి వాళ్ళకి వ్యవస్థల్లో ఉన్న విశ్వాసుల్ని అడ్డం పెట్టేసుకుని ఇలాంటి తీర్పుల్ని తెచ్చుకుంటున్నారేమో. ఈరోజు అంత స్ట్రాంగ్గా వాళ్ళతో పోరాడేంత ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ మాకు లేదు కాబట్టి మేము ఫైట్ చేయట్లా. దాని అర్థం మేము తప్పు చేస్తున్నామని కాదు, మా వాదాన్ని వినిపించుకోలేకపోయామని మాత్రమే గుర్తుపెట్టుకో. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం కదా, హిందూ సమాజానికి ఒక సోరోస్ కావాలి, ఒక జార్జ్ సోరోస్ లాంటివాడు కావాలి. అలా అడ్డంగా నిలబడేవాడు మాకు దొరికితే ఇలాంటి అడ్డగాడిదల్ని, లేకపోతే ఇలాంటి అడ్డమైన పనులు చేసేసి న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని బతికేసే వాళ్ళని బెండు తీసేస్తాం. సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళి శిఖరాగ్రాన కూర్చోబెట్టేస్తాం. ఒక్క సోరోస్ అలాంటి వాడు దొరికిన రోజున మీ అందరి బండారాలు, మీ అందరి బతుకులు లెక్కలు తేల్చేస్తాం. 1010% అట. కేసులు వేస్తే కరెక్ట్ కాదురా, కన్విన్స్ చేస్తే, సమాధానాలు చెప్తే అది కరెక్ట్. ఆమె ఇప్పుడు షిరిడీలో ఉండేది టెంపులా లేకపోతే ఆయన సమాజ లేకపోతే ఏంటి అసలు అక్కడ? షిరిడీలో అసలు ఫస్ట్ పెట్టాలి అని అనుకున్నది కృష్ణుడి విగ్రహం అండి. ఈయన ఉన్నప్పుడు, ఈయన కాలం చేసిన తర్వాత ఈయన విగ్రహాన్ని అక్కడ పెట్టారు. మీరు ఇందాక అన్నారు ఈడు బతుక్కి అది కూడా తెలియదు. సాయి చచ్చిపోయిన వెంటనే ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టేలా. సాయి 1918లో చచ్చిపోతే సాయి విగ్రహాన్ని 1954లో షిరిడీలోని సమాధి మందిరంలో ప్రతిష్ఠ చేశారు. చచ్చిపోయిన వెంటనే, కాలం చేసిన వెంటనే పెట్టేయలేదురా గోరి. పాడుబడిన మసీదులో ఉంటారు ఆయన. మసీదులో అగ్ని వెలిగిస్తారా? వెలిగించరు. ధుని ఉంది అక్కడ. ఇంకొకటి అది ధుని అని మీరు అంటున్నారు. నిజంగా అది నాద సంప్రదాయంలో చెప్పే అగ్ని కార్యం చేసుకునే అగ్నిహోత్రమే అయ్యుంటే కనుక ధుని పక్కనే మలమూత్ర విసర్జనలు చేసేవాళ్ళు కాదు కదా. అది మా ప్రశ్న. ఈ ప్రశ్నల్ని సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పకుండా కించపరిచేస్తున్నారు, ఇంకేదో పరిచేస్తున్నారు అని చెప్తున్నారు. పాడుపడిన మసీదు అంటే అది మసీదు కిందకి రాదు. ఇక మీరు ఒక్కసారి షిరిడీ వెళ్ళి డ్రోన్ షాట్స్ తీయండి, అక్కడ మసీదు ఏమన్నా కనపడుతోందేమో. డ్రోన్ షాట్స్ తీయండి. మీరు షిరిడీ దాకా ఎందుకండి? మీ పక్కన ఏదో ఒక టెంపుల్ ఉంది, వేములవాడ, అందులో లేదా దర్గా? దాన్ని ఎందుకు తీటాలా? నీ మామ వెళ్ళి అక్కడ కూర్చుంటుందంట రోజు, అందుకే తీయట్లేదు. యాదవా దాన్ని తీసేశారు, పక్కన వేరే చోట స్థలం ఇచ్చారు, అక్కడ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడు మరి అది తీసేశారు కదా, మరి షిరిడీలో కూడా ఏమన్నా మార్పులు చేపిస్తావా నువ్వు? అయినా సాయిబాబా ఫక్తు హిందువు, బ్రాహ్మణుడు, లేకపోతే నాద సంప్రదాయం అని నువ్వెవడురా చెప్పడానికి? షిరిడీ సాయి సంస్థానంలో ఒకసారి సర్టిఫికెట్ ఇమ్మని చెప్పు. సాయిబాబా స్వచ్ఛమైన హిందువే, సాయిబాబా నాద సంప్రదాయానికి సంబంధించిన వాడే, సాయికి ఇస్లాంకి సంబంధం లేదు అని చెప్పమను. ఓ పక్కన షిరిడీ సంస్థానేమో సాయి సెక్యులర్ సెయింటు, సాయి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, సాయి మతం ఏంటో తెలియదు అని చెప్తా ఉంటది. సాయి అల్లా మాలిక్ అన్నాడు అని ఒప్పుకుంటా ఉంటది. నువ్వేమో అసలు సాయికి ఏమీ తెలియదు అంటావు. పైగా సాయికి సుంతి జరిగిందని కూడా షిరిడీ సాయి సంస్థ అని చెప్పిద్ది సచ్చరిత్రలో. ఈడియాలు వచ్చి కవరింగుల మీద కవరింగులు చేయలేక ఎంత గడ్డి తింటున్నాడు, ఎంత పెంట తింటున్నాడో చూడండి ఒకసారి. ఎందుకు హిందూ స్వామీజీలే కదా చేసింది ఈ ప్రచారం. ఫస్ట్ అసలు హిందూ స్వామీజీలే కదా కొంతమంది చేసింది. ఆయన ముస్లిము, హిందూ కాదు, మీరు పూజించమాకండి, అది సమాధి, మీరు వెళ్ళమాకండి అని చెప్పింది హిందూ సమాజంలో ఉండేటువంటి వాళ్ళే కదా. మరి వాల్మీకి కూడా ఒకప్పుడు వేరే కులస్తుడే. రామాయణం ఎందుకు చదువుతున్నావు అంటే వాల్మీకి అక్కడ అల్లా మాలిక్ చెప్పలేదు కదరా. అసలు దేనికి పోలికి పెడుతున్నావు అర్థమవుతుందా? వాల్మీకి ఏమన్నా అల్లా మాలిక్ చెప్పాడా? యాసుడు ఎక్కడైనా అల్లా మాలిక్ చెప్పాడా? ఏ అదోబా చదవకూడదుగా.
అదే ఆ స్వామీజీలో చదవకూడదు మరి. సరే, అది కూడా వదిలేయండి. ఆ, అది కూడా వదిలేయండి. వారణాసిలో తెల్లవారుజామున స్టిల్ ఈ రోజుకి కూడా ఉమ్. ఆయనకి మొదలయ్యే హారతి బిస్మిల్లా ఖాన్ షహనాయితో. ఓ. ఉమ్. ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి షహనాయి వాయించేవారు ఆయన. ఉమ్. ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఇది కంటిన్యూటీ ఇప్పటికీ జరుగుతోంది. అవును. ఆపేమనండి వచ్చి ఏమన్నా. ఆయన చచ్చిపోయాడు, అయిపోయిందిరా. అది కూడా ఎందుకు వచ్చింది? ఈ తురకల కాలం నుంచి కొన్ని దౌర్భాగ్యాలు మాకు చుట్టుకున్నాయి, వచ్చాయి, నడిచాయి. ఇట్లాంటి చోట ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చేసి వీళ్ళని వచ్చి ఆపమనండి అంటున్నావు. మేము రాకపోయినా కూడా ఆగిపోయినాయి అక్కడ. అయినా కొన్ని చోట్ల ఒకవేళ తప్పులు జరుగుతున్నాయి అనుకో, ఆల్రెడీ అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా జరిగితే తప్పేంటి అంటావా? అనకూడదురా. తప్పు 100 సార్లు జరిగినా 100 చోట్ల జరిగినా ఎప్పటికైనా దాన్ని సరి చేసుకోవాలా, సరి చేయాల్సిందే. ఇదండి అసలు ఏ తాడు బొంగరం తెలియకపోయినా మీడియా ముందుకి ఎవడో పిలిచాడు కదా అని చెప్పేసి అడిగేవాడికి ఏమీ తెలియకపోయినా చెప్పేవాడికి ఏమీ తెలియకపోయినా కూర్చుని ఏది పడితే అది మాట్లాడేసి సనాతన ధర్మాన్ని ఇట్లా వదిలిచ్చేద్దాం ప్రతోడు వస్తూ ఉన్నాడు. మనలాగా నిజాలు చెప్తా ఉంటే, అబద్ధాలని ప్రశ్నిస్తూ ఉంటే దీనికి సమాధానం చెప్పడానికి మాత్రం దిక్కులేదు మనకి. ఏం చేస్తాం? సో చూద్దాం. ఈ బాలకృష్ణ గౌరి ఉన్నాడు కదా, వీడికి బహుశా నా నెంబర్ ఉండొచ్చు, గతంలో మాట్లాడాడు కాబట్టి. ఒరే నీ దగ్గర నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేయి. లాస్ట్ టైం ఏదైతే బతిమాలుకుంటే వీడియో తీసాను కదా, ఈసారి అట్లాంటిది ఏమీ ఉండదు. నువ్వు ఫోన్ చేస్తే నిన్ను అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి. నువ్వు నిజంగా మనిషి పుట్టక పుడితే, నువ్వు నిజంగా గోరీవే అయితే, అదే అగోరీవే అయితే, నా ప్రశ్నలకి నీ తెలివితోటి నీ పరిజ్ఞానంతో నువ్వు నన్ను కన్విన్స్ చేయి. ఈ వీడియోని రిమూవ్ చేసుకునేలాగా చెయ్యి. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.